గుడ్ ఐఎంసీ ఫ్రెండ్స్, గుడ్ ఐఎంసీ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు దివ్యరేఖ అండి. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మన పర్సనల్ కేర్లో అద్భుతమైన ప్రోడక్ట్ డెంటల్ క్రీమ్ గురించి చెప్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఈ డెంటల్ క్రీమ్ అంటే ఏంటి? మన ఐఎంసీలో అద్భుతమైన ప్రోడక్ట్లో పర్సనల్ కేర్లో ఇది ఒక నెంబర్ 1 ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఎంట్రీ గేట్ ప్రోడక్ట్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనం ఏదో ఒక బ్రాండ్ అయితే యూజ్ చేస్తామండి. ఎందుకు? మనకి నీడ్ అది. ప్రతి ఒక్కరికి బ్రష్ చేయాలంటే కావాలి. ఆ యొక్క నీడ్ మనం మంచిగా చేస్తున్నామా, హెల్తీగా చేస్తున్నామా ఒకసారి కంపారిజన్ చేద్దాం ఫ్రెండ్స్. డెంటల్ క్రీమ్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఒకసారి తెలుసుకుందామండి. డెంటల్ క్రీమ్లో అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, నీమ్ ఆయిల్ ఉంటుంది, తులసి ఆయిల్ ఉంటుంది, పుదీనా ఉంటుంది, ముఖ్యంగా క్లౌవ్స్ ఉంటాయండి. ఇందులో లవంగాలు చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తాయండి. ఓకే, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, బయట ప్రోడక్ట్లో ఏముంటుందో కూడా ఒకసారి తెలుసుకుందామండి. బయట ప్రోడక్ట్లో సోడియం ఫ్లోరైడ్ ఉంటుందండి, సోడియం చార్కోనేట్ ఉంటుంది, గ్లిజరిన్ ఉంటుంది, ఇలాగ అన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్సే ఉంటాయి ఇందులో. ఇది మీరు కూడా తెలుసుకోవచ్చు ఒకసారి సెర్చ్ చేసి. ఒకసారి ఫ్రెండ్స్, ఇది ఎవరైనా ఎప్పుడైనా గమనించారా? దీని బ్యాక్ సైడ్ ఒకసారి గమనిస్తే 6 years బిలో పిల్లలకి దగ్గరుండి వాడించండి అని ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించారా? దీని కింద ఫోటో తీసుకుని పెద్దదిగా చేసుకుని చదివే ప్రయత్నం చేయండి, మీకు అందరికీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, దీని గురించి అయితే కెమికల్ ప్రోడక్ట్ అని తెలిసిందండి. ఇది ఏం చేస్తుంది? మన పళ్ళ యొక్క ఎనామిల్ పెయింట్ని పాడు చేసేస్తుందండి. మనం రెగ్యులర్గా ఇలా కెమికల్ ప్రోడక్టే వాడితే ఎనామిల్ అయితే పోయండి, మన టీత్ అయితే సెన్సిటివ్ అయిపోతాయండి. మళ్ళీ దానికి ఏం చేస్తున్నారండి బయట డాక్టర్స్? సెన్సోడైన్ పేస్ట్ అని, సెన్సిటివ్ కేర్ అని, ఇలా రకరకాల కెమికల్ రాస్తున్నారండి. ఓకే, ఇది ఏమిటి మీరు ఇన్ని చెప్తున్నారు, ఇవన్నీ నిజమా కాదంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఒకసారి అయితే సెర్చ్ అయితే చేయండి. ఇది నిజమా? ఈవిడ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయా లేవా, ఇందులో కెమికల్ ఉందా లేదా ఒకసారి గమనించండి. ఓకేనా? ఇది కాల్షియం అని అడ్వర్టైజ్ అయితే వస్తుంది కదండి. ఇది జంతువుల ఎముకల పొడితో తయారు చేస్తారండి. జంతువుల ఎముకల పొడి, అది మనకు నొగరొచ్చేయడానికి యూజ్ చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అసలు నిజమా కాదా ఒకసారి గమనిద్దామండి. నేను చిన్న డెమో చేసి చూపిస్తానండి. ఇది ఐఎంసీ యొక్క డెంటల్ కేర్ పేస్ట్. ఇది కొంచెం పెట్టడం జరిగిందండి. అదేవిధంగా బయట ప్రోడక్ట్ దీన్ని కూడా కొద్దిగా తీసుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఒకసారి ఐఎంసీ యొక్క డెంటల్ క్రీమ్ని ప్రెస్ చేస్తున్నానండి. ఇందులో చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన చర్మ రంధ్రాలు ఉంటాయి కదండి, ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా, ఇది మన చర్మ రంధ్రాలు అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఓకే, దీన్ని కూడా ఒకసారి ప్రయత్నం చేద్దామండి. అది మూవ్ అయినంత స్పీడ్గా కూడా ఇది మూవ్ అయ్యే ఛాన్స్ లేదండి. ఒకసారి చూడండి ఫ్రెండ్, రఫ్ చేయడానికి కూడా గట్టిగా అయిపోయిందండి. ఇంకా గట్టిగా రఫ్ చేస్తే ఏమవుతుందంటే బెరళ్ళ కింద ఊడొస్తుంది. ఫ్రెండ్స్ గమనించండి. ఓకే, దీన్ని మళ్ళీ నేను ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏమవుతుందండి? మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే అండి, ఇదైతే మూవ్ కూడా అవ్వట్లేదు, ఎలా ఉన్నది అలాగే తెల్లగా ఉండిపోయింది. మీకు తెలుస్తుంది కదండి క్లియర్ కట్గా. ఫ్రెండ్స్ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకేనా? దీంట్లో మెంతాలు ఉండడం వల్ల లైట్గా మన చర్మం మండే అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి. మీరు ఇలా డెమో చేసుకున్నట్లయితే మీ అందరికీ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. చూడండి, స్కిన్లో కలిసిపోతుంది అనమాట. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఇది మన చర్మానికి కానీ మన ఎనామిల్ పెయింట్కి కానీ ఏ విధమైన ప్రాబ్లం కూడా ఉండదు. ఫ్రెండ్స్ గమనించండి. ఓకే, ఇది దీని యొక్క ఇది WHO సర్టిఫికెట్ ఫ్రెండ్స్. WHO సర్టిఫికెట్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. మన బయట ప్రోడక్ట్లు దేనికి ఆ ఛాన్స్ అయితే లేదండి. ఓకే, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, దీని యొక్క ఎంఆర్పి ఏంటి ఒకసారి చెప్పండి మేడం అంటే కనుక ఇది 130 రూపీస్ ఎంఆర్పి అండి. ఎంఆర్పి 130 రూపీస్. యాజ్ ఏ అసోసియేట్గా
మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఐడి తీసుకుని డిస్కౌంట్ ప్రైస్లో ప్రోడక్ట్ తీసుకోవడానికి మనకు కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిందండి. అదే అసోసియేట్ అవ్వటం. మనం అసోసియేట్ అయ్యి ఈ ప్రోడక్ట్ తీసుకోవాలంటే 95 రూపీస్కి మన ఇంటి దాకా వచ్చే అవకాశం ఉందండి. ఫ్రెండ్స్ గమనించండి, 95 రూపాయలకి 100 గ్రామ్స్ పేస్ట్ అంటే బయట ప్రోడక్ట్ కూడా అదే రేటుకి వస్తుందండి. మనం దేనికి ఖర్చు పెడుతున్నామో మీరు ఒకసారి గమనించండి. మంచికి ఖర్చు పెడుతున్నామా, కెమికల్ని తెచ్చుకుంటున్నామా? దీనికి 25 బీవీ కూడా వస్తాయండి. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఈ బిజినెస్ వాల్యూమ్ అనేది మన ఈ బిజినెస్లో చాలా అద్భుతమైన కీలక పాత్ర పోషిస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా బీవీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు రీసెంట్గా అందరూ మన ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు, దాంట్లో మనకి బీవీస్ ఇస్తున్నారండి. ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ఏదైనా బీవీస్ అనేవి వస్తున్నాయి కదండి, దీనికి కూడా అలాగే వస్తుంది. ఈ బీవీస్ మీద క్యాలిక్యులేట్ అయ్యి అద్భుతమైన బిజినెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.